హలో హాయ్ వ్యూయర్స్ అండ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2. ఈరోజు నిజంగా చాలా ఒక ఊరట కలిగించే వాదనలు అనేవి మనకి జరిగాయి. ఎందుకంటే మరి పిటిషనర్స్ తరపున వాదనలు అన్నీ ముగిశాయి. 1-to-1 ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగాల్సి ఉండేది ఈరోజు 23rd సెప్టెంబర్ 2025న. మరి అయితే ఏజీ గారు తరపున సీనయ్య గారు వాదనలు వినిపించడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఇది మరి దీన్ని ఇలా కొనసాగిస్తూ పోతుంటే ఈ క్వాలిఫికేషన్ అర్హత సాధించలేని వాళ్ళే ఇలా చేస్తున్నారు. ఇదే విధంగా ఇది గ్రూప్ 1కి ఇంకా మిగిలిన ఉద్యోగాలన్నిటికీ కూడా ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి డిఎస్సిలో కూడా ఇదే మేము పాటించాము. అలాగే రాబోయే అన్ని నోటిఫికేషన్స్లో కూడా ఈ రోస్టర్ పాయింట్స్ విధానాన్ని మేము పాటించడం జరిగింది అని సీనయ్య గారు చెప్పబోతూ ఉంటే జడ్జి గారు ఆపేసి, ముందు మీరు వెళ్ళి మీ ఏజీ గారిని తీసుకొని రండి, అడ్వకేట్ జనరల్ గారిని, ఆయన వాదనలు వినిపించమని చెప్పండి అని చెప్పడం జరిగింది. మరి అయితే ఇప్పటికే పిటిషనర్స్ తరఫున పత్తులూరు శ్రీనివాస్ గారు, మోత్కుపల్లి విజయకుమార్ గారు, శివాజీ గారు, మరి అన్వేష మేడం గారు, ఇంకా పివి కృష్ణయ్య గారు వాదనలు వినిపించడం జరిగింది. కానీ అవన్నీ అయినాక మళ్ళీ రెస్పాండెంట్స్ తరఫున ఏపీపీఎస్సి వారు తరపున మరియు జిఏడి వారి తరపున అడ్వకేట్ జనరల్ గారు వాదనలు వినిపించడానికి ఆయన తరపున ఒక అడ్వకేట్ వచ్చారు, ఆయన సీనయ్య గారు. అయితే వారు ఇవన్నీ చెప్తా ఉంటే ఇదే విధానాన్ని డిఎస్సిలో ఫాలో అయ్యాము, మిగిలిన రిక్రూట్మెంట్స్లో కూడా ఫాలో అవుతున్నాము అని చెప్తూ ఉంటే జడ్జి గారు అడ్డుకొని, సరే దీన్ని బట్టి మరి అడ్వకేట్ జనరల్ గారు రాలేదని మేము గ్రహించాము. తర్వాత ఆయన వాదనలు ఏమీ వినిపించాలనుకున్నా సరే అన్ని రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పి వాదుల్ని ప్రతివాదుల్ని కూడా ఆదేశించడం జరిగింది. ఆ వాదనలు ప్రతివాదనలు అన్నీ నేను రాతపూర్వకమైన డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తే నేను అవన్నీ పరిశీలించి ఒక 1 month టైం తీసుకొని తుది తీర్పుని వెలువరిస్తాను అని చెప్పారు. ఈలోగా మరి పిటిషనర్స్ తరపున న్యాయవాదులు కూడా మరి వారు గతంలో కోరారు, ఏమనంటే అంతవరకు తీర్పు వచ్చిన వరకు ఫలితాలు నిలిపేయమని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిపైన జడ్జి గారు అదంతా కూడా ఆయన మనసులో ఉంది కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, నేను తుది తీర్పు అంతిమ తీర్పు వెలువరించే వరకు కూడాను మరి ఈ ఫలితాల మీద స్టే విధిస్తున్నాను అని చెప్పడం జరిగింది. సో గ్రూప్ 2 ఏపీపీఎస్సి గ్రూప్ 2 అంతిమ తీర్పు ఏపీ హైకోర్టు మరి వారు ఇచ్చే వరకు తప్పకుండా మరి స్టే అనేది విధించబడింది ఈరోజు. సో మనం ఇది నోటిఫికేషన్ కరెక్షన్ చేయగలరా, కరెక్షన్ చేసి ఇస్తారా, లేదంటే నోటిఫికేషన్ కరెక్షన్ చేయలేని పరిస్థితి ఉండి మరి రీనోటిఫికేషన్ మళ్ళీ ఇస్తారా? సో ఎయిదర్ రెక్టిఫికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ చేయాలి, లేదు కుదరదు అంటే రీనోటిఫికేషన్ చేయాలి. రీనోటిఫికేషన్ చేసిన సందర్భంలో ఇప్పటి వరకు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష కానీ లేదా మెయిన్స్ పరీక్ష కానీ మరి సిపిటి టెస్ట్ కానీ ఇవన్నీ కూడా మరి క్యాన్సిల్ అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ పాజిటివ్గా జరగాలని, అన్యాయం జరిగిన వారికి న్యాయం జరగాలని, అలాగే న్యాయంగా చక్కగా రాసి పాస్ అయిన అర్హులైన అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరగాలని, మరి ఏ విధంగా అయితే ఈ తీర్పు వెలువరిస్తారో జడ్జి గారు మనం అందరం కూడా వేచి చూద్దాం. ఏదేమైనప్పటికీ
మరి మన భారతీయ న్యాయ చట్టాల ప్రకారం ఒక్క 100 మంది తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనే విధంగా ఇక్కడ ఎంతమంది పాస్ అయినా పర్వాలేదు, ఒక్క అర్హుడికి అన్యాయం జరగకూడదు అనే సిద్ధాంతాన్ని అనుసరించి మరి జడ్జి గారు ఏ విధమైన తీర్పు వెలువరిస్తారో మనం చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ. మరి త్వరలోనే మిగిలిన నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా రాబోతున్నట్టుగా తెలిసింది. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ కథ సుఖాంతం అవ్వాలని, అక్టోబర్ నెలలో మరి దీని తుది తీర్పు రావాలని కోరుకుందాం. ఇది మళ్ళీ రెండోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది కూడా మరి రావడానికి అవకాశం ఉంది. అది క్యాలెండర్ ఇయర్ న్యూ ఇయర్ జనవరిలో, అండ్ ఈ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవుతుంది. జాబ్ క్యాలెండర్ ఇయర్లో కూడా న్యూ ఇయర్లో మరి ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని మీ అందరికీ తెలియచేస్తున్నాను. బాగా చదువుకోండి, బాగా ప్రిపేర్ కండి. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తే తప్ప గ్రూప్స్ అనేవి అది ఏదైనా అవ్వచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 ఏదైనా కానీ, ఏ ఏపీపీఎస్సి ఎగ్జామ్ అయినా కానీ చాలా కష్టపడి చదవాలి. కంటెంట్ అంతా ఒకటే కానీ దాని డెప్త్ మారుతూ ఉంటుంది, అండ్ దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఆబ్జెక్టివా డిస్క్రిప్టివా అదే సబ్జెక్టివా అనేది విధానం మారుతూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఆ గ్రేడ్ బట్టి, ఆ గ్రూప్స్ బట్టి ఉంటుంది. దీనికి ఎప్పుడు కూడా మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే గ్రూప్స్ రాసి ఈ న్యాయ పోరాటాలకు కూడా మరి ప్రిపేర్ అయ్యి ఉండాలి, మానసికంగా సంసిద్ధంగా ఉండాలన్నట్టుగా తయారయ్యే ఇంత అయోమయ పరిస్థితి, ఇంత దయనీయమైన పరిస్థితికి ఏపీపీఎస్సి పరీక్షలు దిగజారిపోయాయి. తప్పులు లేకుండా నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ రోస్టర్ పాయింట్ మిస్టేక్స్ ఏంటి అసలు? ఈ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం ఏంటి అసలు? చాలా బాధాకరంగా ఉంది ఈ పరిస్థితి చూస్తుంటే. రియల్లీ ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ దిస్. ఎనీహౌ, let us wait with hopeful eyes and let us be more cautious in the coming new notifications. ప్రతి పదము జాగ్రత్తగా చదివి నోటిఫికేషన్స్ అనేవి చూడాలని, చదవాలని నిరుద్యోగ అభ్యర్థులను కోరుతున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామ్లా ఛానల్. బాయ్.